తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సౌభాగ్యదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సనాతన ధర్మ బంధువులందరికీ, తెలుగువారందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వాగీషాద్యాః సుమనసః సర్వార్థానాముపక్రమే యమ్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. బ్రహ్మాంతా గురవః సాక్షాత్ ఇష్టం దైవం శ్రియపతి ఆచార్యాః శ్రీమదాచార్యాః సంతు మే జన్మ జన్మని. సత్యాభిఘ్నకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యాయ సుధారతాన్. ఉత్తరాది మఠాధీశాన్ సీతాపత్యర్చకాన్ మునిన్ రఘుత్తమ సకాశస్తాన్ సత్యాత్మానాం గురూన్ భజే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇక ఈ సంవత్సరము గ్రహణాల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరము సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. భాద్రపద మాసము పౌర్ణమి అంటే 7వ తారీఖు రోజున రాత్రి మనకి 9:50 గ్రహణం ప్రారంభమయ్యి మళ్ళీ మోక్షకాలము 1:31 వరకు ఉంటుంది. ఆద్యంత పుణ్యకాలము 3:41. సో ఇది లార్జెస్ట్ ల్యూనార్ ఎక్లిప్స్, చాలా పెద్దది. 3:41 చంద్రగ్రహణం, పెద్ద చంద్రగ్రహణం. ఈ సంవత్సరము వినాయక చవితి అయిపోయిన తర్వాత, వినాయక నిమజ్జనాలు అయిపోయిన నెక్స్ట్ డే భాద్రపద పౌర్ణమి రోజు ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం వినాయక నిమజ్జనాలు ఏవైనా ఉంటే, వినాయక నిమజ్జనాలు సెప్టెంబర్ 6వ తారీఖు వరకు నిమజ్జనాలన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా హోల్డ్ చేయడము, మేము తర్వాత ఇస్తాము, పౌర్ణమి తర్వాత ఇస్తాము, ఇట్లాంటివి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. ఎవరైతే వినాయక నిమజ్జనం చేయకుండా వినాయకుడిని గ్రహణం వైపు హోల్డ్ చేస్తారో వాళ్ళకి అరిష్టం అంటుకుంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ సంవత్సరము చంద్రగ్రహణము వినాయక చవితి తర్వాత చంద్రగ్రహణం ఉంటుంది. భాద్రపద పౌర్ణమి 7 సెప్టెంబర్ 2025. ఈ చంద్రగ్రహణం వల్ల ఎవరెవరికి బాగుండదు, ఏం విషయాలు అన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. ముఖ్యంగా ఇది కుంభరాశిలో పూర్వభాద్రపద నక్షత్రంలో సంభవిస్తుంది కాబట్టి కుంభరాశి వారికి, మీనరాశి వారికి, అదేవిధంగా కర్కాటక రాశి వారికి, తర్వాత వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణము అరిష్టం. సో తర్వాత నేను ఆ గ్రహణానికి సంబంధించింది ఇదే సుమన్ టీవీలోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇదే ఛానల్లో చెప్తాను, తర్వాత చూద్దరు. ఇంకా చాలా టైం ఉంది గ్రహణానికి. ఇక ఈ సంవత్సరము పుష్కరాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది కనుక తెలుసుకుంటే, ఈ సంవత్సరము సరస్వతీ నదికి పుష్కరాలు ఉన్నాయి. ఇది గుప్త నది అని అంటారు. సరస్వతీ నది గుప్త నది. ఈ సరస్వతీ నదికి పుష్కరాలు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మీరు ఎక్కడ స్నానం చేసినా సరస్వతీ నది పుష్కర స్నానం చేసినట్టే. ఎందుకోసమంటే సరస్వతీ నది గుప్తవాహినిగా వెళుతుంది. అయితే ఉత్తరప్రదేశ్లో మాత్రం భీంపూర్ అనేటువంటి ఊర్లో సరస్వతీ నది అక్కడ బయటకు వస్తుంది. కాబట్టి ఉత్తరప్రదేశ్లో భీంపూర్లో మీరు సరస్వతీ నది స్నానం చేయవచ్చు. పుష్కరాలు, ఈ పుష్కరాలు 14 మే 2025 తారీఖు వైశాఖ శుద్ధ విధియ బుధవారము రాత్రి 10:35 దేవగురు అయినటువంటి బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించే సమయానికి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ పుష్కరాలు 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు సరస్వతీ నది పుష్కరాలు ఉంటాయి. ఒకవేళ కనుక మీరు సరస్వతీ నది మీకు భీంపూర్ దొరకలేదు అని అంటే తప్పకుండా మీరు హరిద్వారు, ఋషికేశ్ వెళ్ళి అక్కడ కూడా స్నానం చేయొచ్చు. అక్కడ కూడా సరస్వతి గుప్త రూపంలో వస్తుంది. లేదు అంటే ప్రయాగ్రాజ్లో ఇప్పుడు ఎట్లాగైతే కుంభమేళాకు అందరూ వెళ్ళారో అలాగే ఈసారి కూడా ప్రయాగ్రాజు ఏదైతే గనక సంగమం ఏదైతుందో సంగమం తర్వాత అక్కడ నుంచి సరస్వతి నది కలుస్తుంది. కాబట్టి అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసిన సరస్వతి నది పుష్కరాలకు సంబంధించిన స్నాన పుణ్యం ఫలం లభిస్తుంది. మరి ఎవరెవరు ఈ సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళాలి అని అంటే
ముఖ్యంగా విద్యార్థులు, విద్య కావాలనేటువంటి విద్యార్థులు, పండితులు, తర్వాత సినిమా కళాకారులు ఎవరైతే తమ యొక్క జ్ఞానము వల్ల జీవనము భృతి చెందుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళాలి, సరస్వతి నదిలో స్నానం చేయాలి. సరస్వతి పుష్కరాల్లో ఎవరైతే కనుక స్నానం చేసి ఆ యొక్క అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తమలపాకులు తర్వాత కూడుకున్నటువంటిది ఏదైతే తమలపాకులతో అర్ఘ్యం వదలాలి, అర్ఘ్యం వదిలి అక్కడిని స్నానం చేయాలి. తర్వాత అమ్మవారికి చీర సార అవన్నీ కూడా పెట్టాలి. అక్కడ ఈ సరస్వతి నది పుష్కరాల దగ్గర విశేషంగా స్నానం చేసి అమ్మవారికి తర్పణము పూజాదులు తర్వాత పిండ ప్రదానాలు చేసుకునేటువంటి వాళ్లకు పుణ్యలోకాలు తప్పకుండా లభిస్తాయి. ముఖ్యంగా సరస్వతి నదీ తీరములో రాజమాతంగి తంత్రం చేసుకునేటువంటి వాళ్లకు ఎవరైనా తమ జీవితంలో మంత్రి అవ్వాలనుకుంటున్నారు, నాయకుడు అవ్వాలనుకుంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగం రావాలనుకుంటున్నారు, జరగట్లే. సరస్వతి నదీ తీరములో రాజమాతంగి తంత్రము సరస్వతి పుష్కరాలప్పుడు చేస్తే తప్పకుండా వాళ్ళకి రాజయోగం వరిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ సంవత్సరము పెళ్లి ముహూర్తాలు మూఢాలు గనక చూస్తే గనక ఈ సంవత్సరము ఇప్పుడు ఏదైతే గనక ఉగాది మొదలు 10 జూన్ 2025 మంగళవారం రాత్రి జ్యేష్ఠ పౌర్ణమి మంగళవారం రాత్రి అక్కడి నుంచి గురుమౌఢ్యమి ప్రారంభమవుతుంది. అంటే 10వ తారీఖు నుంచి ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసములో ఏదైతే గనక మనకి గురుమౌఢ్యం ప్రారంభమవుతుంది. 10 జూన్ 2025 నుంచి గురుమౌఢ్యం స్టార్ట్ అవుతుంది. అది 8 జూలై 2025 ఆషాఢ శుద్ధ త్రయోదశి వరకు గురుమౌఢ్యం ఉంటుంది. అంటే జ్యేష్ఠ మాసం ఈ సంవత్సరము కృష్ణపక్షంలో పెళ్లి లేవు, ఆషాఢ మాసం ఎట్లయినా పెళ్ళిళ్ళు ఉండవు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఈ సంవత్సరం శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఉంటాయి, తర్వాత భాద్రపద మాసం పెళ్ళిళ్ళు ఉండవు, మళ్ళీ ఆశ్వయుజ మాసంలో పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు అన్నీ కూడా ఆశ్వయుజ మాసంలో ఉంటాయి. తర్వాత శుక్రమౌఢ్యం వస్తుంది. తర్వాత కార్తీక మాసం కూడా ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు అన్నీ కూడా ఉంటాయి. అయితే శుక్రమౌఢ్యమి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎప్పుడంటే 30 నవంబర్ 2025 మార్గశీర్ష శుద్ధ దశమి. సో మార్గశీర్ష మాసములో దశమి ఆదివారం రోజున నవంబర్లో మనకి నవంబర్ ఎండింగ్లో ఈ యొక్క శుక్రమౌఢ్యమి స్టార్ట్ అవుతుంది. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే 13 ఫిబ్రవరి వరకు. అంటే ఈ సంవత్సరము మార్గశీర్ష మాసములో అంటే డిసెంబర్లో పెళ్ళిళ్ళు లేవు కాబట్టి డిసెంబర్ మాసంలో పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు లేవు కాబట్టి చక్కగా టూర్లు కొట్టండి అందరు కూడా డిసెంబర్లో. తర్వాత మాఘమాసంలోనే మళ్ళీ గృహమౌఢ్యం అయిపోతుంది. మాఘ బహుళ ఏకాదశి శుక్రవారము ఈ యొక్క శుక్రమౌఢ్యం అయిపోతుంది కాబట్టి ఈ సంవత్సరము వసంత పంచమికి పెళ్లి ముహూర్తాలు లేవు, వసంత పంచమికి పెళ్ళిళ్ళు లేవు. ప్రతి సంవత్సరం వసంత పంచమి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కానీ ఈ సంవత్సరం వసంత పంచమికి పెళ్ళిళ్ళు లేవు అని గుర్తించండి.